మాదాపూర్ హెచ్ఐసిసిలో సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో టికెట్ టు హరన్ బిల్ కార్యక్రమం జరిగింది. నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ కు సంబంధించిన నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెంజిన్ ఎల్మా ఎల్లాంగ్ పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల భిన్న సంస్కృతులను గుర్తించి పక్క రాష్ట్రాల సంస్కృతిని గౌరవించుకునేందుకు టూరిజంను అభివృద్ధి చేయడం జరుగుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడం, టూరిజం డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటుగా ప్రజలకు కూడా అంటే ఒక నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అట్లాగే కొత్తగా ఈరోజే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లైక్ గైడ్స్ని కూడా తయారు చేయాలి. ఒక్కొక్క ఘటనలో దాని ప్రత్యేకత, ప్రాచుర్యాన్ని చెప్పాలంటే గైడ్స్ కూడా లేరు. అట్లాగే ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు వస్తే ఆ యొక్క కమ్యూనికేట్ చేసేటువంటి ఆ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు కూడా లేరు, అంటే ఇంటర్ప్రిటర్స్. సో వీళ్ళని కూడా మనం తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర సంపద కళలు కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వీటిని కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లే కార్యం చేస్తాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటే సమీక్షలో కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు 4 కేటగిరీలు చేసి, అంటే సెకండ్ క్లాస్ నుంచి 4th, 5th వరకు, తర్వాత 6th నుంచి కొంత అట్లా ఈవెన్ గ్రాడ్యుయేట్స్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ చేస్తూ వాళ్ళకు ఒకరోజు ఆ హయ్యర్ క్లాస్ అయితే 2 డేస్ను వాళ్ళని టూర్ తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. సో అంటే ఇప్పుడు అన్ని సెక్షన్స్ను కూడా అంటే రైతాంగం కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మహిళలు పెడతాము. సో ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి ఆఫీస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా